అవకాశాన్ని ఉన్నారని ఆయన్ను కించపరిస్తే ఆకాశంపై ఉమ్మివేసినట్లేనని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. ఈ నెల 20వ తేదీన రిషికొండలో ఎన్టీఆర్ పుణ్యతిథి ఎన్ఆర్ శత జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటుడు మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి వస్తున్నారని చెప్పారు. పురస్కార గ్రహీతగా ప్రముఖ నవల రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ను ఎంపిక చేశామన్నారు. సీఎం జగన్ హీరో అంటూ యార్లగడ్డ సంబోధించారు. పట్నాయక్ ఫౌండేషన్ వార్షిక పురస్కారం రేపు A1 గ్రాండ్ ఋషికొండలో జరుగుతుంది. ప్రతి సంవత్సరం గత 19 సంవత్సరాలుగా ఎన్టీఆర్ గారి వర్ధంతి రోజున ఈ పురస్కారాలు ఇవ్వటం మాకు ఆనవాయితీగా వచ్చింది. ఈ సంవత్సరం శనివారం వచ్చిందని చెప్పని 20వ తారీఖు మార్చాం. దీంట్లో వార్షిక సాహిత్య పురస్కారం 2 లక్షలు, జీవన సాఫల్య పురస్కారం 50,000 చొప్పున ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ సాహిత్య పురస్కారం ఎండమూరి వీరేంద్రనాథ్ గారికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా జీవన సాఫల్య పురస్కారం కింద ఇండ్ల రామసుబ్బారెడ్డి గారు ప్రఖ్యాత మనోవిజ్ఞాన వైద్యులు, 2 రాధాకృష్ణరాజు గారు బెంగళూరులో తెలుగు విజ్ఞాన సమితి అనేటువంటి చెప్పి తెలుగు వారికి ఎంతో సేవ చేసిన రాధాకృష్ణరాజు గారు, 3వ వారు విల్సన్ సుధాకర్ తుల్లుమిల్లి అని చెప్పని ఆయన అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా పర్యటన రంగంలో నిపుణుడు, భారతదేశం తరఫున చాలా పర్యాటక నిపుణుడుగా ఉన్నాడు. ఆయన స్వయంగా కవి కూడా. అందుచేత వీళ్ళ ముగ్గురికి 50,000 చొప్పున జీవన సాఫల్య పురస్కారాలు ప్లస్ ఎండమూరి వీరేంద్రనాథ్ గారికి 2 లక్షల రూపాయల సాహిత్య పురస్కారం జరుగుతుంది. ఈ సభకి ముఖ్య అతిథిగా చిరంజీవి గారు వస్తున్నారు. అధ్యక్షులుగా ఆకుల శేషసాయి గారు, హైకోర్టులో ఉన్నటువంటి చాలా సీనియర్ న్యాయమూర్తులు ఆయన. తర్వాత విజ్ఞాన్ సంస్థల నుంచి లావు కృష్ణదేవరాయలు, రత్తయ్య గారు రావాల్సింది. రత్తయ్య గారు చైనా పర్యటన వలన వాళ్ళ అబ్బాయి లావు కృష్ణదేవరాయలు నరసరావుపేట ఎంపీ, ఆయన వస్తున్నారు. తర్వాత గంటా శ్రీనివాసరావు గారు. రేపు ఉదయం 10:30కి A1 గ్రాండ్లో ఈ సమావేశం జరుగుతుంది. దయచేసి అందరూ రావాల్సిందిగా కోరుతాను. ఇన్విటేషన్ కార్డులో 2వ పేజీలో ఉన్నాయి గతంలో ఎవరెవరికి ఇచ్చామనేది. ఎక్కడా కూడా ఆగకుండా ప్రతి సంవత్సరం ఎన్టీ రామారావుని వర్ధంతి చేస్తున్నటువంటి ఏకైక సంస్థ మాది. ఎన్టీ రామారావు వర్ధంతి, అదేవిధంగా నాకు ఇష్టమైనటువంటి ప్రియమైనటువంటి కవి హరివంశరాయ్ బచ్చన్ గారు, అమితాబ్ బచ్చన్ గారు తండ్రి. అమితాబ్ బచ్చన్ గారు ఇంకా సినిమాలో ప్రవేశించకముందే హరివంశరాయ్ బచ్చన్ గారితో నాకు సంబంధాలు ఉండేవి, ఉత్తర ప్రత్యుత్తాలు ఉండేవి. ఆయన హిందీలో హాలావాదం అనేటువంటి దానికి ప్రవర్తకుడు. ఆయన మధుశాల, మధుబాల, సతరంగిణి, మధుకలశ అనేటువంటి కావ్యాలు రాసిన ప్రముఖ హిందీ కవి హరివంశరాయ్ బచ్చన్ గారు. వాళ్ళిద్దరు వర్ధంతి జనవరి 18 అవడంతో గత 19 సంవత్సరాలుగా ఈ 18వ తారీఖు వారిని గుర్తు చేసుకుంటూ ఈ పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది.